అసెంబ్లీకి కూడా వచ్చి ఆమె ఇది అమలు చేయాలని ఫస్ట్ సంతకం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం సోనియా గాంధీ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. దానికి ఏం తొందర ఉన్నదిరా బాబు? మీరు ఈ 10 ఏళ్లలో ఒక్క పనైనా చేసినా, ఇచ్చిన హామీలు ఏది పూర్తి చేసినా ఒక్కటైనా చెప్పండి. కొత్త కొత్త హామీలు పెట్టారు మీరు. దళిత బంధాన్ని అను, లేకుంటే ఏది బీసీ బంధు ఏదో ఒకటి, అదేవిధంగా రైతు బంధు పెట్టారు. కానీ ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం కానీ, అదేవిధంగా 3 ఎకరాల భూమి కానీ ఇచ్చిందా? ఏమి చేయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం పుట్టుకున్నది. మా పార్టీ ఉంటుందా పోతుందా? ఒకరి తర్వాత ఒకరు ఈనాడు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ మీద అభిమానం పెరిగింది ప్రజలకు. ఇవాళ సోనియా గాంధీ తప్పనిసరిగా అమలు చేస్తుందనే నమ్మిక ప్రజల్లో ఉన్నది. ఆ నమ్మిక మీరు పూర్తి చేస్తే మా బీఆర్ఎస్ కు మరి నామరూపాలు ఉంటాయా పోతాయా అనే భయంతో రోజు ఏదో ఒకమిదో ట్విట్టర్లో మాట్లాడడం అది న్యాయం కాదురా బాబు. మేము తప్పనిసరిగా అమలు చేస్తాం. అమలు చేయనప్పుడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్. ఆల్రెడీ బస్సు పెట్టేసిండ్రు. ఏది ఇవాళ బస్సులలో ఫ్రీ అన్నం ఇచ్చేసినాము. అదేవిధంగా మహిళలకు సాయం చేయాలని గతంలో రాహుల్ గాంధీ గారు 73-74 అమెండ్మెంట్ తెచ్చి పంచాయతీరాజ్ నగరపాలికలలో బిల్లు తెచ్చారు. ఇవన్నీ మేము చేసినాం. రేపు చేయబోతున్నాం. దానికి ఇలాంటి అలిగేషన్స్ బాగలేదు. ప్రజలు నవ్వుకుంటున్నారా బాబు? మీకు అర్థం చేసుకుంటారు. మీరు ఏం ట్విట్టర్లో చేసినా పేపర్లో చూసి అరే ఒకడు అడుగుతున్నాడు, అరే క్యాజీ बीआरएस वाले को अभी क्या जल्दी है? आप लोग करते बोले तो इन लोग क्यों रोजाना बयानबाजी कर रहे अंటున్నారు. తగ్గించమని చెప్తున్నా. నేను వాళ్ళలాగా మాట్లాడాను. ఒక కల్చర్ లో మీకు 10 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉండే ఈనాడు అపోజిషన్ మీద లేనిపోని అలిగేషన్స్ ఇంకా పనే కాలే. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అది చేయలేదు. వీటికి అన్నిటికీ ఒకటే భయం చుట్టుకున్నది, అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ భయంతో ఈ అలిగేషన్స్, ఈ 420 అని ఇంకో 440 అని ఏదేదో చెప్తున్నారు ట్విట్టర్ లో. ఇది మంచి పద్ధతి కాదనేది నా ఉద్దేశం. ఒక సీనియర్ నాయకుడుగా ప్రజలు ఈనాడు నమ్మికతో ఆనాడు ఏది 28 కాంగ్రెస్ ఫౌండేషన్ లో డిక్లేర్ చేశాము. ఇంకా 6వ తేదీ దానికి టైం ఉన్నది. ఏది వైట్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డుతో వచ్చినటువంటి వాళ్లకు అన్ని అందించడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఈ అలిగేషన్స్ మానుకోండి. తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. మరొకసారి చెప్తున్నా, ఇలాంటి అలిగేషన్ల ప్రజలు పసలేదు. మీరు ఏమన్నా చేసి అడుగుతా ఇప్పటిదానికి ఎవరికి ఇచ్చిండ్రా బాబు? 3 ఎకరాలు ఇచ్చిండ్రా? అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? అది దాని గురించి అదే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీకు బుద్ధి రాలేదనేది నా ఉద్దేశం. ఏదైనా ఇవాళ నేను పేపర్లో చూసిన ఏది రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం, ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు? నేను అనుకున్న పోటీ చేయాలని. ఆ అమ్మనే వచ్చిన తర్వాత ప్రతి మండలం ఆమె నిలబడతానికి వస్తా అంటే అందరికంటే ముందు నేను ముందుండి అన్ని నియోజకవర్గాలలో తిరుగుతా. ఎందుకంటే నేను మొదలే ఆలోచన చేసి నుండి ఆనాడు ఖమ్మంలో రాజీవ్ గాంధీ గారు 2 సార్లు వచ్చాడు. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంకటరావు పిసిసి ప్రెసిడెంట్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చారు. ఇంటీరియర్ విలేజెస్ లో, ట్రైబల్ విలేజ్ లో పోయాడు. ఆ అమ్మ వస్తే ఇంతకంటే సంతోషం ఏమిందిరా బాబు నాకు? ఇంటింటికి తిరుగుతా ఎస్ట్ మెజార్టీతో సామాజిక న్యాయం చేసే తల్లి వస్తున్నది. ఇందిరాగా నాడు కొత్తగూడెంలో మొదలు పెట్టారు తెలంగాణ ఉద్యమం. మా బతుకు తెరువుకు అన్యాయం జరుగుతుంది, అక్కడికే వస్తుందంటే అంతకంటే అదృష్టం ఏముందిరా బాబు?